తిరుపతి సిద్ధు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. ఈ రోజుల్లో ఎన్నికల ముందు డబ్బు వీటితోటే జరుగుతుంది. ఇవి లేకుండా ఎన్నికలు జరగడం కష్టం. జనాలు మారరు, ఈ రాజకీయ నాయకులు మారరు. గదే జనాలు మారాలంటే కొంచెం మనం విప్పి చెప్పాలి. కొంచెం మనం విప్పి చెప్తే జనాలు మారుతారు. మారరు 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 అనేది ఏమి ఉండదు. ప్రతి దానికి మార్పు సాధ్యం. తెలంగాణ రాదు అనేటోళ్ళు మనోళ్ళు 90% మంది, 99% మంది తెలంగాణ రాదు రానిస్తారా ఆంధ్ర నాయకులు? వాళ్ళు మహాబలశాలులు. వాళ్ళకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వాళ్ళకు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, సినిమా యాక్టర్లంతా ఆంధ్రోళ్ళే, నిర్మాతలంతా ఆంధ్రోళ్ళే. గంత బలశాల మీద మనం కొట్లాడగలమా? బక్క పేదోళ్ళం తెలంగాణ వాళ్ళం అన్నారు. కానీ ఒక బక్కోడే మొత్తం అందరినీ గత్తర లేపి మరి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకుడైంది కేసీఆర్ గారు. బక్కోడని ఎందుకంటున్నారో ప్రేమగానే అంటున్నాం మనం. అంటే ఒక బక్క మనిషి మొత్తం అందరినీ, అంటే ఆయన ఎత్తుకున్న అంశము, ఆయన పట్టుకున్న సిద్ధాంతము నీతిగల సిద్ధాంతము, న్యాయమైన సిద్ధాంతం, న్యాయమైన అంశం. కాబట్టి ఒక్కడు 4 కోట్ల మంది రూపంగా మారి చలో తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకుడైంది. అడుగు ఒక్కడే వేస్తాడు, ఫలితం అందరు పొందుతారు. కాబట్టి మార్పు అనేది సాధ్యమే. కాకపోతే దానికి ప్రచారం ఎప్పుడు ప్రచారంలో ఉంటూనే ఉండాలి.